నమస్తే అండి, నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు బీచ్కి వచ్చామండి. చూడండి, ఆ కనిపించే వెనక టీం అంతా మా వాళ్ళేనండి. ఒక 20 మందిమో 30 మందిమో ఉంటాము. వచ్చాము. ఎంత చల్లగా ఉందో ఇంత ఎండలో కూడా. అలలు అలా వస్తుంటే చల్లటి గాలి వస్తుంది. అలలు చూడండి ఎలా వస్తుంది. శబ్దానికి నా మాట మీకు వినిపిస్తుందో లేదో కానీ అలల శబ్దం మట్టికి బాగా వస్తుంది. వాళ్ళందరూ మా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాలేజీకి పిల్లలు సెలవులు ఇచ్చారుగా వచ్చామండి పిల్లల్ని తీసుకొని అందరము. మాతో వచ్చిన అమ్మాయి బహాయి చూస్తుంది. చూడండి ఎంత చల్లటి గాలి వస్తుందో. అలల శబ్దం ఏంటంటే ఎంత హాయిగా ఉందండి. అలలు చూడండి ఎలా వస్తున్నాయో తెల్లగా. ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావటం నేను. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ ఒంటెలు కూడా ఉన్నాయండి, ఒంటెలో గుర్రాలు. అది కూడా చూపిస్తాను. తినటానికి ఐస్ క్రీమ్ బండ్లు, పానీపూరి బండ్లు. ఇక్కడ కొంచెం నీడ కూడా ఉందండి. కాసేపు నీళ్ళల్లో ఉండి వెళ్ళి కూర్చోడానికి కుర్చీలు పైన నీడ అన్నీ ఉన్నది. చూసారండి జనాలు ఎలా ఉన్నారో. అలలు అలా వస్తుంటే ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్లో ఇట్లాంటి చోటుకు వస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకి సరదాగా బాగుంటుంది ముందు మనకంటే. అందుకని నేను కూడా పిల్లల్ని తీసుకొని వచ్చాను. కంటి చూపు మేర చాలా దూరం ఉన్నారండి జనాలు. చూడండి అసలు ఎంత అంటే ఎంతమంది ఉన్నారు. చూడండి చూపిస్తాను. అటు కూడా వంటలు కూడా ఉన్నాయండి, వంటలు కూడా చూపిస్తాను. ఒకసారి వంటలు కూడా చూడండి. ఇవ్వండి వంటలు చూడండి, వంటలు ఎలా ఉన్నాయి. రాజస్థాన్లో ఉన్నట్టు ఉన్నాయండి వంటలు కూడా. ఇక్కడ లేని అంటూ లేవు. ఆవులు కూడా ఉన్నాయి, కోడిదోళ్ళు ఆవులు. చూడండి ఇక్కడే తిని ఇక్కడే ఉంటాయి అనుకుంటా ఇవి కూడా. ఇలా అలలు చూడండి ఎలా వస్తున్నాయో తెల్లగా. ఎంత హాయిగా ఉందో అలలు చూస్తుంటే. ఎంత దూరం వెళ్ళినా ఇంకా జనాలు ఉన్నారు. ఎంతమంది ఉంటే ఎంతమంది, వందల మంది ఉన్నారండి బాగా. అవన్నీ కూర్చోడానికి నీడ కుర్చీలు అన్నీ ఉన్నాయి. అది 100 రూపాయలండి. అంటే అది ఎక్కితే 100 రూపాయలంట. పిల్లలు అది ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి పిల్లలు ఎలా. అది ఎంతో దూరం ఉంది, ఎప్పుడైనా 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అది అంతే ఆపేశాడు. అటు పోయి ఇటు వచ్చాడు, ఆపేశాడు. అలలు చూడండి ఎలా వస్తుంది. పైన మేఘాలు చూసారండి తెల్లగా. ఎంతసేపు ఈ నీళ్ళల్లో కూర్చున్నా బయటికి వెళ్ళాలని అనిపించట్లేదు. అంత చల్లగా హాయిగా ఉంది.
చూడండి, ముసలోళ్ళు అని లేదు, పిల్లలు లేదు, అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సంవత్సరం అంతా పనిచేసిన ఒక్కరోజు చాలండి ఇట్లా హాయిగా గడపడానికి. పిల్లలు పెద్దోళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లల్ని తీసుకొని ఎప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం రావచ్చు, అందరం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇంక ఎంత దూరం వెళ్ళినా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, కనిపిస్తూనే ఉంది. చూడండి ఎంత దూరం.